2007 వరకు తెలంగాణలో జరిగిన ఘటనలకు వెనుక మీరు ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మీ సారథ్యం జరిగిన ఘటనలు ఏమైనా గుర్తున్నాయి మీకు? ఇప్పుడు నా సారథ్యం లోపల ఈ ఘటన ఆ ఘటన అనేది అయితే నేనే ఇప్పుడు ఆ ఘటన చెప్పి దాంట్లో సాధించే ప్రయోజనం ఏం లేదు. కొన్ని ఘటనలు ఉన్నా కొన్ని లేను. నేను లేని వాటిని పోలీసులు ఉన్నట్టుగా కేసులు పెడతారు, ఉన్న వాటిని వాళ్ళకు అర్థం కాకపోవచ్చు. ఇవాళ నేను ఆ ఘటనలు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. మొత్తం సారం అంతా కూడా వివిధ యాక్షన్లు ఉన్నమాట నిజమే. అది అవసరం అని అంటే నాకేదో ముందు నుంచి కూడా వీళ్ళని చంపాలి వాళ్ళని చంపాలి నాకు ఆ ఉద్దేశాలు ముందు నుంచి కూడా ఏం లేవు. ఒక రకంగా చెప్పిన నా జీవితంలో పూట నేను చదువుకుంటప్పుడు లేదా హైదరాబాద్లో పూట ఇక్కడ నేను ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు కూడా నేను ఎవరితో కొట్లాడలే. నేను శాంతియుతంగానే ఉన్నాను. నేను సమాజాన్ని అర్థం చేసుకుంటూ విశ్లేషిస్తూ నాకు అర్థమైంది హేతుబద్ధంగా మాట్లాడుతున్నానే తప్ప నేను ఎవరితో కొట్లాడుకున్నాను కాదు. ఒక రకంగా చెప్పాలనంటే నేను పార్టీలో పోయడానికంటే ముందు నన్ను ఒక అతను మామూలు మా ఫ్రెండ్స్ కొట్లాటల భాగంగా నన్ను ఇక్కడ తన్నిడు ఛాతి మీద అంతే. ఆ ఛాతి నొప్పి నాకు కంటిన్యూ ఇప్పటికి కూడా దాని ప్రాబ్లం ఉంటుంది. అది నేను కొట్లాడినని కాదు. అక్కడికి పోయిన తర్వాత యుద్ధం నేర్చుకున్నాను. నేను యుద్ధం ఒక అవసరమైంది. అది యుద్ధం నేర్చుకున్నా కాబట్టి నేను చంపాలని నాకేం లేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ అంటే చంపడం ద్వారా ఏదో సాధించాలనే ఒక తృప్తి కానీ అలాంటిది కానీ ఏమీ లేదు. అది యుద్ధంలో భాగంగా అవి జరుగుతాయి. మేము ఒక సమాజాన్ని తీసుకురావాలనుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఆ యుద్ధం అవసరం చేయాల్సి వచ్చింది. ప్రారంభంలో అయితే మేము 84లో పోయిన పోలీసులు మాకు కనపడరు, మేము చంపలే. 84 కాదు, నేను ఒక సందర్భం పోలీస్ క్యాంపులో ఉన్న వాళ్ళు పిలిచిన, నేను క్యాంపులో ఉన్న వాళ్ళు రండి మాట్లాడుతూనే చెప్పాను. నేను జనం తీసుకొస్తామన్నారు, తీసుకొచ్చి వాళ్ళు అందులో ఇన్ఛార్జి వచ్చాడు. అందరు రాకుండా ఒక ఇన్ఛార్జ్ వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. నా గురించి తెలుసు, ఆయనకు తెలిసి వచ్చాడు. ఏంటిదన్నా ఎందుకు పిలిచిందంటే జనరల్గా పోలీసులు అందరితో మాట్లాడదామని చెప్పి నేను పిలిచిన అంటే మీరు పిలిచేది కానీ మా డ్యూటీలు పోతాయి కదా, మేము అందరం వస్తే మా డ్యూటీలు తీసి పడేస్తారు పైన. కరెక్ట్ ఆయన చెప్పింది. మీరు ఏం చెప్పదలుచుకుంటారో మీరు చెప్పండి, నేను వాళ్ళకి చెప్తా అంటే నేను మాట్లాడినా. పోలీసులు ఏంటి, మేమేంటిది, జరుగుతున్న యుద్ధం ఏంటిది, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనే విషయం నేను చెప్పిన. నేను విన్నాడు. 1-2 గంటలు కూర్చున్నాడు అక్కడ. పోయిండు మళ్ళీ పోలీసులకు చెప్పిండు. పై ఆఫీసర్లకు తెలవనీయాలి ఆయన. కాబట్టి అది ఏదైతే ఉందో అంటే మాకు చంపే ప్రవృత్తి కనుక ఉంటే నాకే కాదు చాలామందికి మావోయిస్ట్ పార్టీలో కూడా కొద్దిమంది రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నమాట వాస్తవే. కానీ సాధారణంగా సిద్ధాంతం పోలీసులంతా కూడా రైతుల బిడ్డలే, ప్రజల బిడ్డలే, ప్రజలే వాళ్ళు వేరు కాదు అనే అవగాహన ఉంటుంది కూడా. అయితే దాన్ని అర్థం చేసుకొని పనిచేసే దాంట్లో కూడా వేరు తేడాలు ఉండొచ్చు. కానీ నా మొదటి నుంచి చివరి వరకు కూడా పోలీసులను ఎప్పుడు శత్రువుగా భావించలే. అంటే ఆఫీసర్లు కూడా మీరు చెప్తున్నట్లుగా పోలీసులు శత్రువులు కాదు, అందరూ రైతుల బిడ్డలే, వాళ్ళకి మీకు యుద్ధంలో భాగం అని మీరు చెప్తున్నారు. ఆ విధంగా చాలామంది పోలీసులు మీ భావాలను అర్థం చేసుకున్నారని కూడా మీరే చెప్తున్నారు. 1984లో ఎదురుపడిన పోలీసులు కానీ తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడి టోటల్గా మీ 35 సంవత్సరాల సర్వీస్లో ఈ పోలీస్ అనవసరంగా మమ్మల్ని అర్థం చేసుకోకుండా యుద్ధం మమ్మల్ని చంపడమే టార్గెట్గా పెట్టుకున్నాడన్న పోలీసులు ఎవరున్నారా? అంటే నేను నిర్దిష్టంగా ఏ వ్యక్తి నేను చెప్పలేను. కానీ ఇప్పుడు నేను వింటున్న దాన్ని బట్టి కూడా నేను గమనిస్తే నేను బయట సరెండర్ వచ్చిన తర్వాత అనేక మంది కలిసారు. నాకు రాజకీయ నాయకులు కలిసారు, పోలీస్ ఆఫీసర్ కలిసారు, ఇతర ఉద్యోగస్తులు కలిసారు, సాధారణ జనం కలిసారు. వాళ్ళందరూ మాట్లాడుతున్న దాన్ని బట్టి కూడా ఇవాళ పోలీసులకు నక్సలైట్లకు ఎందుకు యుద్ధం జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకున్న చాలా తేడా ఉంది. అర్థం చేసుకోలేకపోతారు. పోలీసులకు కూడా తెలియదు. పోలీసులు కూడా ఎందుకు చంపుతారు, మీరు ఇక్కడ ఎందుకు చంపారు, అక్కడ ఎందుకు చంపారు, ఇట్లా ఎందుకు చేస్తున్నారు, అట్లా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు మాట్లాడదాంట్లో నిజమే ఉంది. అది అంటే ఎక్కడ ఎందుకు చంపుతున్నాం అనే విషయం కూడా పార్టీ తన సైడ్ నుంచి చెప్పలేకపోతుంది. పొరపాట్లను చెప్పలేకపోతుంది, నివారించుకోలేకపోతుంది. లేకపోతే కొన్ని చేసేటి కూడా ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా చెప్పుకోలేకపోతుంది. అంటే దానికి కారణం ఎక్కడుందనంటే పార్టీ సైడ్ నుంచి స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటుంది, ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటుంది. కానీ ఇవ్వాలన్న పరిస్థితుల్లో పుట్ట పార్టీ ఒక నిర్బంధం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అవన్నీ చెప్పలేని ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి మళ్ళీ లైన్కు సంబంధం, నేను చెప్పే లైన్కి సంబంధం ఉంది. ఇవాళ ఇది ఒక్కరోజు సంబంధించిన విషయం కాదు. ఇది దాదాపు గత 20 సంవత్సరాల నుంచి పార్టీ
తను ఏం చేస్తుందో ఏం చేయాలో చెప్పలేని ఒక దుస్థితి లోపల పార్టీ ఉంది. ఈ దురవస్థ నుంచి బయటపడాలనంటే నీకు ప్రజల దగ్గర పోవాలి, రైతుల దగ్గర పోవాలి, విద్యార్థుల దగ్గర పోవాలి, మేధావుల దగ్గరికి పోవాలి, ఉద్యోగుల దగ్గర పోవాలి, ఉద్యోగుల పోలీసుల దగ్గర కూడా పోవాలి. పోలీసులు పార్టీలకు రావాల్సిన వాళ్ళే. కానీ కాబట్టి అది పోనప్పుడు ఏమనుకుంటారు, ఇవాళ కొంతమంది విద్యార్థులకు అసలు ఇవాళ నక్సలైట్ అంటే ఏంటో తెలియదు, నక్సలైట్ సిద్ధాంతం ఏంటో తెలియదు. నేను వచ్చిన చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు. అది అంటే ఇంత దురవస్థలో పడే పార్టీ ఉంది ఇవాళ. అంటే దీని నుంచి బయటపడాలనంటే తప్పనిసరిగా పార్టీ ప్రజల దగ్గరికి పోవడానికి సంబంధించి, ప్రజల దగ్గరికి పోవాలని అనుకోవడం లేదంటే అనుకుంటుంది కానీ అదే లైన్ లోపల గిరిగీసుకుని కూర్చుంది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.